ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అంట. దేవుని పేరిట నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు అడిగింది దేవుడు నీకు అనుగ్రహిస్తారని నువ్వు నమ్మి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తారన్న విషయాన్ని ప్రభు ఈరోజు మరలా ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. అవిశ్వాసంతో నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా అది నువ్వు పొందుకో, నీ జీవితంలో అది నెరవేరదు. కానీ ఆవగింజంత విశ్వాసంతో గనక నువ్వు యేసయ్య నామము పేరిట ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అది నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అది ఎందుకు అంటే ఆయన రీజన్ చెప్తున్నారు చూడండి. ఆయన పేరిట మనం ఏం అడిగినా తండ్రి అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. ఈ లోకములో నువ్వు ఫలించాలా వద్దా అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఫలించాలి. ఆరోగ్యపరంగా ఫలించడానికి, ఆర్థిక పరంగా ఫలించడానికి, ఇంకా కుటుంబాల పరంగా ఫలించడానికి, ఉద్యోగ వ్యాపార ఆత్మీయ జీవితంలో ఫలించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడట. ఆమేన్. కష్టాలు శ్రమలు వచ్చేవి నిన్ను బలపరచడానికి, నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికే తప్ప నిన్ను కృంగదీసి దిగదార్చడానికి కాదు. దేవుడు ఎప్పుడూ కూడా శోధించేవాడు కాదు, కేవలం పరీక్షిస్తాడంతే. ఈరోజు నీ జీవితంలో నా జీవితం అసలు ఫలింపు ఉంటుందా అని అనుకుంటున్నావు కదా? ఎస్, నీ జీవితంలో ఫలింపు ఉంది. ఇది దేవుని చిత్తమై ఉంది. వాక్యాన్ని అర్థం చేసుకో. ఈరోజు నువ్వు ఎక్కడ నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ దైవికమైన దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నువ్వు వెళ్ళి ఫలించాలట ఈ లోకంలో. ప్రభు చెప్తున్న మాట చూడండి, మీ ఫలము నిలిచి ఉండుటకు. నువ్వు ఫలించిన ఫలము నిలిచి ఉండాలా లేదా అంటే నిలిచి ఉండాలంటే ఇది దేవుని విల్లిది, చిత్తం ఇది. నువ్వు ఫలించాలి, నీ ఫలము నిలిచి ఉండాలంట. అందుకే అంటున్నాడు దేవుడు, ఇందు నిమిత్తమే నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప సంకల్పం నీ పట్ల ఉంది. ఈరోజు ప్రస్తుతం నువ్వు అనుభవించే ఆ కూసిన ఇబ్బందులు బట్టి నా జీవితం ఇలాంటిదే అని దూషణకరమైన మాటల్లో పలకొద్దెట్టి పరిస్థితుల్లో నిరాశలోకి వెళ్ళొద్దు. ఇదిగో ఆశ్రయదుర్గమైన యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఫలించబోతూ ఉన్నావు, నీ ఫలము నిలిచి ఉండబోతూ ఉంది. మంచి దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇవన్నీ జరగాలంటే క్రీస్తు దగ్గర నీవు నిలబడి ప్రార్థన చేయాలి. పాపము నీలో నిలిచి ఉండకుండానట్టు నువ్వు వాక్యములో పరిశీలించుకోవాలి. ఈరోజు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ దైవికమైన వాగ్దానాన్ని నువ్వు విన్నావో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, నువ్వు బహుఫలంగా దీవించబడి ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.